మా నాన్న అక్కడక్కడే పడిపోయాడండి. సొహ తప్పి పడిపోయాడు. నాన్న లేపి మరలా నీళ్ళు అట్టుకొచ్చి చల్లి తట్టుకోలేకపోయాడు మా నాన్న. కారు కిరాయి మాట్లాడి చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకొని చెల్లిని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. అమ్మా చనిపోయింది మా అమ్మ. సాక్ష్యం చెప్తే ఏడుపు వచ్చేది నాకు, ఎందుకంటే కళ్ళారా జరిగింది కాబట్టి. శవం తెప్పకుండా, నా చెల్లి శవం తెప్పకుండా కారులోంచి మేము ముగ్గురు, మా నాన్న, నేను, మా అన్నయ్య వెళ్ళి అమ్మా లేగమ్మని లేపుతూ ఉంటే చనిపోయి ఉంది. ప్లేట్లో అన్నం ఉండిపోయింది. అలాగా అన్నం కలపలేదు ఇంకా ఆవిడ. ఈ చుట్టుపక్కల జనాలు వచ్చి చూస్తున్నారు. ఏమా మా అమ్మ ఎందుకు చనిపోయిందమ్మని అడిగితే, ఓ అబ్బాయి మీ అమ్మ అన్నం తింటూ ఉంటే ఓ కుర్రోడు వచ్చాడురా, అమ్మా మీ అమ్మాయి బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది అనగానే అక్కడక్కడే అన్నం తింటా పెద్ద కేకేసి అక్కడక్కడే గుడ్డాకిపోయి చనిపోయిందిరా అని చెప్పారు. అమ్మా ఆ రాత్రి అమ్మని చెల్లెలు ఉంచాం. తెల్లారి చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, ఏడుస్తున్నారు. తెల్లారింది, కార్యక్రమం మొదలెట్టాం. ఈలోగా మా నాన్న కనపడతలేదు, ఏమైపోయాడని ఆ ఊరు వెళ్ళారు, ఈ ఊరు వెళ్ళారు, మొత్తం ఊర్లో తిరిగారు కానీ మా నాన్న ఎక్కడ కనపడలేదు. ఈ చుట్టుపక్కల అంటున్నారు ఈయన కూడా ఎక్కడో చనిపోయి ఉంటాడు అంటూ ఉంటే ఆ మాటలు విని తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే నిజంగా కౌరు వచ్చేసింది. రే మీ నాన్న చేలో పురుగులు మంది తాగి చచ్చిపోయాడు అని చెప్పారండి. అమ్మా ఈ మగవాళ్ళు అందరూ వెళ్ళారు. మగవాళ్ళు అందరూ 10 మంది 20 మంది మగవాళ్ళు వెళ్ళారు. చేలో చనిపోయిన నాన్న శవాన్ని తీసుకొచ్చారు. అమ్మ దగ్గర పడుకోబెట్టారు బాడీని. మరలా ఆయన స్నానం చేయించి మళ్ళీ సమాధి పెట్టి తెచ్చి ఆ రోజు చెల్లిని, అమ్మని, నాన్నని సమాధి చేసేసేవాడు.